హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మిషన్ పైన అయితే ఒక బ్యూటిఫుల్ కట్ వర్క్ డిజైన్ అయితే ఉంది కదా. ఈ డిజైన్కి సంబంధించిన హ్యాండ్స్ అయితే నేను ఇంతకుముందు వీడియోలో అయితే చూపించేసానండి. అయితే ఈ శారీ ఎలా ఉంది అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, క్లియర్గా అయితే చూపించేస్తాను. అలాగే నేను లాస్ట్ వీడియోలో ఒకటి బాక్సుల్లాగా వచ్చిన హ్యాండ్ డిజైన్ అయితే చూపించాను కదా. ఆ శారీ ఎలా ఉంది, ఆ బ్లౌజ్కి నెక్ అనేది ఎలా వేసాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఈ శారీ చూడండి, శారీ మాత్రం చాలా చాలా బాగా వచ్చేసింది. మనకు స్కై బ్లూ, గోల్డ్ అండ్ మెహందీ గ్రీన్ ఇలా మూడిటి కాంబినేషన్లో అయితే శారీ ఉంది. ఇంకొకటి గమనించండి, శారీలో మొత్తం ఇలా షేప్స్ అనమాట, త్రిభుజము, చెక్కి, ఇలా డిఫరెంట్ అంటే మనకు ఇవి రెండు బాక్సెస్ కలిపితే ఇలా చెక్కిలాగా కనిపిస్తుంది. ఓన్లీ ఇది ఒక కలర్ చూస్తే త్రిభుజం లాగా కనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ అంటే బాక్సెస్ లాగా ఉంది శారీ మొత్తము. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అయితే మనం ఈ శారీకి ఒక యూనిక్ డిజైన్ కొత్తగా వేసామండి. ఫస్ట్ టైం వేస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చేసింది, పర్ఫెక్ట్. ఈ శారీకి అయితే మ్యాచ్ అయిపోయే డిజైన్ అనమాట. మొత్తం బాక్స్లో చూడండి, ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క విధంగా ఉంది. ఇప్పుడు ఇదేమో మనకు కొంచెం చెక్కి మోడల్లో, ఇది దీర్ఘ చతురస్రాకారము. ఇది ఒక షేప్ ఉంది చూడండి, మీకు ఇదొక షేప్ వచ్చింది. కార్నర్స్ కూడా చూడండి, ఇందులో ఒక షేప్ వచ్చింది, దీంట్లో ఒక షేప్ ఉంది. ఇది దీర్ఘ చతురస్రాకారం, ఇది త్రిభుజం లాగా. ఇలా డిఫరెంట్గా షేప్స్ అయితే ఉన్నాయి. కానీ టైం అయితే చాలా ఎక్కువగా ఉందండి. మనకు ఇలా గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాను కదా, అది చాలా అంటే సగం డిజైన్ మొత్తము కొన్ని స్టిచెస్ ఉంటాయి, ఇంకా సగం మొత్తం ఈ అవుట్లైన్ మాత్రమే. అంటే ఇప్పుడు మనకు దాదాపు 1,00,000 స్టిచెస్ ఉన్నాయి అనుకుంటే, ఒక 50,000 ఈ ఫిల్లింగ్ వస్తుంది, ఇంకా 50,000 ఓన్లీ అవుట్లైన్ అనమాట. నేను నార్మల్గా చెప్తున్నాను, ఇది 1,00,000 కాదు, ఇంకెక్కువగానే ఉంటుంది చెప్తున్నాను. ఒక 50,000 స్టిచెస్ అనేటివి ఫిల్లింగ్ ఉంటే, ఇంకొక 50,000 ఇలా లైనింగ్ అనమాట, అంటే అవుట్లైన్. చాలా టైం పట్టేసిందండి. నేను ఇంత టైం పడుతుంది అని కూడా అనుకోలేదు. మనకు బార్డర్ కూడా ఎంత బాగా వచ్చేసింది చూడండి. అన్నట్టు ఇక్కడ మనకి ఏంటంటే ఈ పైపింగ్ లైన్ ఉంది కదా, ఈ పైపింగ్ లైన్ కూడా మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి, మళ్ళీ ఇలా సెకండ్ టైం, మళ్ళీ ఇలా థర్డ్ టైం, మళ్ళీ ఇలా ఫోర్త్ టైం, ఇలా 4 టైమ్స్ అనేది ఈ పైపింగ్ లైన్ అయితే స్టిచ్ అయ్యింది. కాబట్టి మనకి పైపింగ్ లైన్ థిక్నెస్ కూడా మనం పైపింగ్ థ్రెడ్ పెడుతూ ఉంటాం కదా మధ్యలో, అలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసినట్టుగా ఉందన్నమాట. చాలా నీట్గా వచ్చింది అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంది. ఇక్కడ మొత్తం మనకు గోల్డ్ది ఆరి వర్క్ ఇచ్చేసానండి. మనకు ఈ బాక్సెస్కి షైనింగ్ లాగా వస్తుందని చెప్పేసి, మీరు కావాలంటే ఓన్లీ ఇలా బార్డర్ కూడా వేసుకోవచ్చు. వీళ్ళు ఫుల్ హ్యాండ్స్లో కావాలి, శారీ మొత్తం ఇలా బాక్స్లో వచ్చేసింది కాబట్టి ఇది కొంచెం ఇలా ఫుల్ హ్యాండ్లో కావాలని చెప్పేసి వీళ్ళు ఇలా అడిగారు. మనకు రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఇలా బార్డర్ కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా. కుందన్స్ కూడా ప్రతి ఒక్క బాక్స్కి కుందన్స్ పెట్టేసరికి కూడా మనకు టైం చాలానే పట్టేసింది. ఇక్కడికి వచ్చేస్తే ఇంకొక సెకండ్ హ్యాండ్ అనమాట. మనం ఈ గ్యాప్లలో కూడా కుందన్స్ అయితే పెట్టొచ్చు, మన ఇష్టం. కానీ ఇప్పటికే ఇక్కడ బాక్స్లలో పెట్టేశాను కాబట్టి ఇదంతా మరీ ఎక్కువగా అయిపోతుంది కుందన్స్ అని చెప్పేసి అలా పెట్టలేదు, ఓన్లీ బాక్స్ మాత్రమే పెట్టేశాను. టైం చాలానైతే పట్టింది, బట్ ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. చూడండి, 2 హ్యాండ్స్ మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను, బాగుంది కదా. ఇక ఈ డిజైన్లో నెక్ కూడా చాలా బాగా వచ్చేసింది, డిఫరెంట్గా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మీకు ఫ్రంట్ నెక్ అయితే నెక్ వచ్చేసరికి చూడండి, ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. నేను ఒకసారి చెప్పాను కదా ఇందాక, బార్డర్ మాత్రమే వేసుకోవాలనుకుంటే ఇలా వస్తుందన్నమాట, స్ట్రైట్గా ఇలా బార్డర్ అయితే ఉంటుంది. అలా కూడా వేసుకోవచ్చు. ఎల్బో హ్యాండ్లో కావాలనుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు అనమాట. చూడండి, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. డిజైన్ మాత్రం ఫినిషింగ్ బాగుంది. అయితే నెక్ చెప్పాను కదా డిఫరెంట్గా ఉందని చెప్పేసి, అది కూడా చూసిద్దాం పదండి. నెక్ చూడండి, బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది. దీంట్లో కూడా మనకు ఒక కలరు మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్, మెహందీ గ్రీన్ గోల్డ్ అనేది ఇలా పైపింగ్ లైన్ వచ్చేసింది. తర్వాత ఆరి వర్క్ అండ్ బాక్స్లు వచ్చేసాయి. నెక్ షేప్ చూడండి, ఇలా వీ నెక్ అంటారు. ఇది చాలా రోజుల తర్వాత వేశాను. అంటే ఎవరైతే మనకు ఇలా డిఫరెంట్గా నెక్స్ అయితే అడగరు కదా, వీళ్ళు ఏంటంటే రౌండ్ నెక్ అయితే నార్మల్గా అయిపోతుంది కదా, ఇలా వీ నెక్ అయితే పెట్టండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా వీ నెక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. దీంట్లో రౌండ్ నెక్ కూడా ఆప్షన్ ఉందండి, మనం అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక వీటికి బూటీస్ అనేది వీటికి సెట్ అయ్యి రాలేదు, మనం సెట్ చేసాము.
మనకేంటంటే ఇందులో కూడా మనకు డిఫరెంట్ షేడ్స్ అన్నీ అంటే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా, మనం బూటీస్లో కూడా అలానే ఉండాలి అని చెప్పేసి ఒక లైన్ త్రిభుజం ఇచ్చాము, ఒక లైన్ ఈ బాక్సులు ఇచ్చాము, ఒక లైన్ ఇంకొక బాక్సులు అనమాట. ఇలా ఒక్కొక్క లైన్ అనేది మనం ఒక్కొక్క డిఫరెంట్ షేప్ అనేది ఇస్తూ బూటీస్ అయితే ఫుల్గా వేసేసాను. చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే సేమ్ అదే మనకు శారీలో ఎలా ఉంటుందో అలానే వేసేసాను అనమాట. ఫైనల్గా అయితే మనకు డిజైన్ ఎక్సలెంట్గా వచ్చేసింది కదా. చూడండి మీకు మొత్తం నెక్ అంతా ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి బూటీస్ అండ్ వీ నెక్ అనేది ఇలా వచ్చేసింది, ఇక ఫ్రంట్ నెక్ అనేది ఇలా ఉందన్నమాట. ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఇది బ్లాక్ బ్లౌజ్ మీద నెక్ పార్ట్ అండి. ఆల్రెడీ నేను హ్యాండ్స్ నెట్ ఫ్లవర్ డిజైన్ మేకింగ్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెళ్ళి చెక్ చేయండి. అయితే ఇది నేను జార్జెట్ క్లాత్ మీద ప్యూర్ బ్లాక్ అండి, బ్లాక్ జార్జెట్ క్లాత్ మీద అయితే నేను ఇలా పింక్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ తీసుకొని అయితే వర్క్ చేశాను. బుటీస్ అయితే నేను ఎలాంటి కుందన్స్ అంటే బుటీస్ కానీ నెక్లో కానీ హ్యాండ్స్లో కానీ ఎక్కడ ఒక కుందన్ కూడా యూస్ చేయకుండా అయితే వర్క్ చేశాను. తర్వాత కుందన్స్ కూడా పెట్టలేదండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది, అది మీకు నెక్స్ట్ ఫర్దర్గా అయితే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అనేది నార్మల్గా ఇది నేను జెసీ క్రియేషన్స్ దగ్గర తీసుకున్న డిజైనే, బట్ ఇక్కడ బ్యాక్ ఫ్లవర్ అనేది మనకు జెసీ క్రియేషన్స్ తీసుకున్న మేడం దగ్గర కింద నుంచి 2 ఫ్లవర్స్ వస్తుంది కదా, నేను ఏంటంటే ఇలా షోల్డర్ దగ్గర నుంచి కిందికి వాళ్తున్నట్టుగా నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి ఇది సపరేట్గా ఇంకొక డిజైన్ కూడా ఉంది. నేను 2 డిజైన్స్ తీసుకొని ఆ తీగలు వాళ్తున్న పార్ట్ అనేది దీనికి ఇలా జాయిన్ చేసి వర్క్ చేశాను. ఫ్రంట్ పార్ట్ కూడా అలానే అనమాట. ఫ్రంట్ నెక్ అనేది జెసీ క్రియేషన్స్ మ్యామ్ దగ్గరది, తర్వాత ఓన్లీ ఆ నెట్ ఫ్లవర్ ఉంది కదా అది అనమాట, అది ఇక్కడ బ్యాక్ వచ్చిన నెట్ ఫ్లవర్. ఇవి రెండింటి గురించి నేను సపరేట్గా ఇంకొక డిజైన్ తీసుకొని అయితే ఇలా నాకు నచ్చిన విధంగా అయితే నేను డిజైన్ చేసుకున్నాను. మీకు ఎలా ఉందనేది కూడా చెప్పండి, ఓకేనా. ఎందుకంటే నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, బ్లాక్ మీద పింక్ ఎల్లో అనేది. నాకు కింది నుంచి ఫ్లవర్ కాకుండా పైనుంచి వస్తే బాగుంటుందని నాకు అనిపించి నేనైతే అలా వేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది అని కూడా చెప్పండి. తర్వాత ఇక్కడ మిషన్ పైన అయితే ఇంకొకటి లీవ్స్ డిజైన్ అండి, 3 లీవ్స్ వచ్చేస్తాయి. తర్వాత మనకు చిన్న చిన్న తీగలు డాట్స్గా చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేస్తుంది. ఇది కూడా మనం కలర్స్ అయితే 3 కలర్స్ ఇచ్చేసాను. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే నాకు శారీ ఇవ్వలేదు, ఓన్లీ శారీ క్లాత్ మీదే వర్క్ చేయమని చెప్పేసి అన్నారు. అయితే బ్లౌజ్కి అనేది ఒక 4 ఇంచెస్ వరకు శారీ క్లాత్ ఇచ్చారనమాట. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. సేమ్ అలా మనకి ఏంటంటే ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఇచ్చారనుకోండి, ఒక్కొక్కసారి ఏంటంటే బ్లౌజ్ కలర్ షేడ్ శారీ కలర్ షేడ్స్ అనేటివి 2 ఒకే దగ్గర మిక్స్ అయిపోయినట్టుగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే నాకు ఒక 4 ఇంచెస్ వరకు క్లాత్ ఇచ్చారనమాట. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు ఎగ్జాక్ట్ కలర్ అనేది థ్రెడ్ సెలెక్ట్ చేసి వేయడానికి అయితే వచ్చింది. ఒకవేళ మనకు ఆన్లైన్లో ఆర్డర్స్ ఇచ్చారనుకోండి, ఎలా పంపించాలనుకున్నప్పుడు ఇలా పంపించాడు అనమాట. చూపిస్తున్నాను కదా, ఇలా ఒక 4 ఇంచెస్ వరకు క్లాత్ అనేది శారీ క్లాత్ ఇచ్చేస్తే మనకు కలర్స్ అనేటివి మెన్షన్ చేసి ఇలా అయితే వేసాను. వీళ్ళు సిల్వర్ అయితే లేదు, బట్ వీళ్ళు సిల్వర్ వేయండి అని కూడా చెప్పారనమాట. కాబట్టి సిల్వర్, గోల్డ్ అండ్ శారీ కలర్ అయితే ఇచ్చేసి ఇలా అయితే వర్క్ చేశాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది కూడా నేను జెసీ క్రియేషన్స్ మ్యామ్ దగ్గర తీసుకున్న డిజైనే. అయితే శారీ క్లాత్లో బార్డర్ వస్తుంది కదా, 2 సైడ్స్కి బార్డర్ వచ్చేస్తుంది. ఒక సైడ్ ఇలా హ్యాండ్ దగ్గర వచ్చిన బార్డర్కి పైన అనేది నేను వర్క్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇది ఎల్బో హ్యాండ్స్లో స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది. ఇంకొక సైడ్ బార్డర్ అయితే మనకు వేస్ట్ అయితే అయిపోతుంది, లేదంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఏదన్నా అవసరం ఉంటుంది కదా, సైడ్ జాయింట్లకు కానీ షేప్ పట్టీలకు కానీ ఉక్స్ పట్టి కాజు పట్టి కానీ ఏదైనా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు క్లాత్ తక్కువగా ఉంటే. ఒకవేళ క్లాత్ అంతా సరిపోయింది అనుకోండి, ఆ బార్డర్ అయితే అవసరం లేదనమాట. హ్యాండ్ అయితే నాకు భలే నచ్చేసిందండి, ఎందుకంటే మనకి ఇక్కడ బార్డర్ వేస్ట్ అవ్వలేదు, దానిపైన మన వర్క్ వచ్చింది కదా, అందుకు నాకు బాగా నచ్చింది హ్యాండ్స్ అనేది. కానీ శారీ క్లాత్ మీద వేసేటప్పుడు ఎప్పుడు టెన్షనే ఉంటుందండి. బట్ ఈ నెలలో నేను ఇంచుమించు చాలా శారీ క్లాత్ల మీదే వర్క్ చేశాను, అసలు చెప్పలేను. ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ కూడా రెడీగా ఉన్నాయి, ఇంకా కొన్ని వీడియోస్ చేయనివి కూడా ఉన్నాయి. అవి కూడా చాలా శారీ క్లాత్ల మీద వేశాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. శారీ క్లాత్ల మీద వేసేటప్పుడు మాత్రం ఫుల్ టెన్షన్ అవుతుంది, కానీ నేను శారీ క్లాత్ మీద నీట్ ఫినిషింగ్ ఇచ్చాను. ఎలా ఉందనేది కూడా చూసిన కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. దాని తర్వాత చూడండి, శారీ మొత్తం ఇలా బ్లూ కలర్ వచ్చేసింది. మనకు బార్డర్లో లైట్ పింక్ అండ్ లైట్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఇలా బార్డర్ ఉందన్నమాట. శారీ అండ్ బార్డర్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనమాట.
అయితే వీళ్ళు శారీ క్లాత్ మీదనే వర్క్ చేయమని చెప్పేసి అడిగారు. చెప్పాను వద్దు అని. వాళ్ళైతే కాదు మాకు ఇదే కావాలి అని చెప్పేసి అడిగారనమాట. ఓకే. మనం చెప్పడానికైతే ట్రై చేస్తామండి. 1, 2 సార్లు చెప్తాము. మరీ ఎక్కువగా చెప్తే కూడా కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే మాకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఇంకా వేరే క్లాత్ అంటే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క విధంగా అయితే రియాక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళైతే మాకు ఇదే క్లాత్ మీద కావాలి అని చెప్పేసి అడిగారు. అయితే మనం ఇదే కలర్ కాంబినేషన్ తీసుకొని ఇలా లేటెస్ట్‌గా వచ్చింది కదండీ కట్ వర్క్ డిజైను. ఆ డిజైన్ అయితే వేశాను. బూటీస్ కూడా చూడండి ఇంతకుముందు డిజైన్‌లకు వేస్తుంటి కదా! అవే బూటీస్ అనేది ఇక్కడ చాలా హెవీగా ఇచ్చేసి టోటల్‌గా నెక్ అనేది ఇలా కంప్లీట్ చేశాను. ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. అయితే హ్యాండ్స్‌కి అయితే చెప్పాను ఓన్లీ బార్డర్ వేస్తాను. బూటీస్ అయితే ఏమి వద్దు. ఎందుకంటే ఇలా పెద్ద బార్డర్ వచ్చేసింది కదా! మీకు డిఫరెంట్‌గా మంచిగా కనిపిస్తుంది అని చెప్పి నేను చెప్తే సరే ఓకే ఇదైతే అలా చేసేయండి బూటీస్ ఏమి వద్దు బ్యాక్ అయితే బూటీస్ వేయండి అని చెప్పేసి అడిగారనమాట. కాబట్టి ఇలా హ్యాండ్స్కి ఓన్లీ బార్డర్ వేసేసి బూటీస్ అయితే వేయలేదు. ఇది స్టిచ్చింగ్ తర్వాత బాగుంటుందండి బ్లౌజ్ అనేది. కానీ డిజైన్ అయితే బాగా వచ్చేసింది. ఇలా కట్ వర్క్ డిజైన్. ఇది కట్ వర్క్ స్టిచ్చింగ్ చేయించుకుంటేనే డిజైన్కి లుక్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ డిజైన్ కూడా ఎలా ఉందనేది కూడా నాకు చూసి కామెంట్స్లో అయితే చెప్పండి. ఇలాంటి డిజైన్స్ అన్నీ మన ఛానల్లో చాలా చాలా ఉంటాయండి. ఒకసారి మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్ బాయ్. మరిన్ని బ్లౌజెస్ తీసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను.